Hi guys, welcome back to my channel Anibani. ఈ రోజు మనం అప్పర్ లిప్ హెయిర్ ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. చాలా మంది అప్పర్ లిప్స్ మీద వ్యాక్సింగ్ చేయిస్తారు, థ్రెడ్డింగ్ చేయిస్తారు. వ్యాక్సింగ్ ఇప్పుడు అప్పర్ లిప్ మీద చేస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఏమవుతుందంటే వ్రింకిల్స్ వచ్చేస్తాయి, ముడతలు వచ్చేస్తాయి అండ్ స్కిన్ చాలా సాగీగా అయిపోతుంది. అండ్ థ్రెడ్డింగ్ అయితే చెప్పక్కర్లేదు, థ్రెడ్డింగ్ చాలా పెయిన్ఫుల్ అండ్ చాలా మందికి ఇక్కడ రెడ్నెస్ వచ్చేస్తుంది. కొంతమందికి థ్రెడ్డింగ్ చేసేటప్పుడు అప్పర్ లిప్ కట్ కూడా అవుతుంది, నేను చాలా మంది చూస్తున్నాను. సో ఇలా కాకుండా మనం ఈజీగా దీన్ని హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఫేషియల్ ఎపిలియేటర్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. చూడండి, ఇది పెన్ షేప్ లాగా ఉంటుంది, దీని క్యాప్ కూడా ఇచ్చాడు. సో దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. మీరు చూస్తే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, ఇప్పుడు ఆన్ అయి ఉంది. దీనికి రౌండ్ హెడ్ ఇచ్చాడు, ఇలా పెన్ లాగా ఉంది చూడండి. సో ఇది ఆపరేట్ చేయడం చాలా ఈజీ. సో జస్ట్ ఆన్ చేసుకొని మన అప్పర్ లిప్ మీద ఇలా రొటేట్ చేస్తూ రౌండ్ సర్క్యులేట్గా తిప్పినప్పుడు మన హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది అండ్ స్కిన్ కూడా ఇరిటేట్ అవ్వదు అండ్ ఈ పెయిన్ ఫ్రీ. ఇది దీన్ని కావాలంటే మనం ఫేస్ మొత్తం మీద యూస్ చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ హెయిర్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళు దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. వాళ్ళకి హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది ఫేస్ మీద, సైడ్స్ ఇక్కడంతా. సో వాళ్ళు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ఎపిలియేటర్తో. సో ఎపిలియేషన్ అయిపోయాక అప్పర్ లిప్ మీద జస్ట్ ఒక మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ యూజ్ చేయండి. ఈ ఏదైనా ఒక స్కిన్ని మనం సప్పుల్ చేయడానికి ఉంటుంది. ఈ ఫేస్ ఎపిలియేటర్ వచ్చి మనకి అమెజాన్లో అరౌండ్ 350 పడుతుంది. దీనికి యూఎస్బి ఛార్జర్ కూడా ఇస్తాడనమాట. మనం జస్ట్ ఈజీగా చార్జ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చూడండి, సెకండ్ ఆప్షన్ కావాలంటే మీరు ఈ ఫేస్ లేజర్స్ యూస్ చేయొచ్చు. ఇది ప్యాక్ ఆఫ్ 3 వస్తుంది. చూడండి, టింకిల్ అని బ్రాండ్లో. మనకి ఇది అరౌండ్ ఒక్కొక్కటి 10 రూపీస్ దా పడుతుంది. ప్యాక్ వచ్చి జస్ట్ 30 రూపీస్ మాత్రమే. సో ఇది మనం 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. జస్ట్ దీని క్యాప్ హెడ్ రిమూవ్ చేసి మనం రిమూవ్ చేసే ముందు అలోవెరా జెల్ కానీ కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా ఒకటి అప్లై చేసుకోవాలి. సో అప్లై చేశాక మనం స్కిన్ని టైట్గా పట్టుకొని హెయిర్ గ్రోత్ ఉన్న వైపు మాత్రమే దీన్ని యూస్ చేయాలి, ఇలాగా డౌన్వర్డ్స్. ఓకే, ఇక్కడ ఇలా మనం స్లోగా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ గ్రోత్ అయితే ఏం రాదు. ఎడిషనల్గా మీకు నార్మల్గా ఉన్న హెయిర్ గ్రోత్ వస్తుంది. బ్లేడ్స్ యూస్ చేస్తున్నాం కదా, ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ వస్తుంది అనుకుంటారు చాలామంది. ఎంత హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందో అంతే వస్తుంది, ఎక్స్ట్రా ఏది రాదు. సో ఇది కూడా మీరు యూస్ చేయొచ్చు. మొత్తం రిమూవ్ చేసేసాక కూడా మళ్ళీ మీరు అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ కూడా మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ సంథింగ్ లైక్ దాట్. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసేసాను కదా, జస్ట్ నేను అలోవెరా జెల్ రాస్తున్నాను. ఈ రెండు యూస్ చేశాక మీకు నెక్స్ట్ డే కొంచెం పోకీగా అనిపించచ్చు, 1-2 డేస్. దాని తర్వాత ఏముండదు. ఒక్కసారి మీరు ఇలాంటి ఫేస్ ఎపిలియేటర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు పార్లర్కి థ్రెడ్నింగ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు. మీకు ఏదైనా ఈ ప్రోడక్ట్ గురించి డౌట్ ఉన్నా మీరు ఈ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Anibani.